హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. మోపిదేవి వెళ్తున్నాం అన్నమాట. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మా అత్తయ్య అంతకుముందు మొక్కుకున్నారు. పిల్లలు పుట్టక ముందు, పిల్లలు పుట్టాక వచ్చి ఒకసారి పొంగలి చేస్తామని. మేము ఇంక పిల్లలు చిన్నవాళ్ళని చెప్పేసి వెళ్ళాము, కానీ పొంగల్ అయితే చేయలేదు. ఈ సండే అయితే పొంగల్ అట్లా చేయడానికి వెళ్తున్నాము. మేము ఇంకా అనుకోకుండా కుదిరిందనమాట. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే జనం అయితే చాలా ఉన్నారు. ఏంటంటే ఆ రోజు ఆదివారం వచ్చింది, షష్ఠి కూడా కలిసి వచ్చింది. మేమైతే అవైతే ఏమి చూసుకోలేదు. ఇంకా చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోతుంది కదా, చేసుకుందాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాము. మేమైతే ట్రైన్కి వెళ్తున్నాము. గుంటూరు నుంచి మార్నింగ్ 7కి ట్రైన్ ఉందని చెప్పారు. అందుకని చెప్పి 6:30 కల్లా రెడీ అయిపోయి వెళ్తున్నాం. 6:30కి చూడండి అంటే ఎట్లా ఉందో. ఇంకా అసలు ట్రైన్ అంటే కొంచెం ముందే వెళ్ళాలి కదా మనము, టైంకి బస్ లాగా కదా ఈ బస్ వెళ్ళిపోతే ఇంకో బస్ అని చెప్పేసి గుంటూరు నుంచి రేపల్లె ట్రైన్కి వెళ్తే అక్కడ నుంచి ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి మోపిదేవి వెళ్ళడానికి. గుంటూరు నుంచి బస్సెస్ కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే పిల్లలతో బాగుంటుందని చెప్పేసి మేమైతే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము, రైల్వే స్టేషన్కి. మేమైతే 6:45కి అయితే వచ్చాము. ట్రైన్ 7:30కి అన్నారు. టికెట్స్ అయితే తీసుకున్నాము. కొంతసేపు అయితే వెయిట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా ఆల్రెడీ ట్రైన్ ఇక్కడ స్టాప్లోనే ఉంది. ఇంకా ట్రైన్లోనే కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా పిల్లలకి ట్రైన్ జర్నీ అయితే బాగుంటుంది కదా, విండో సైడ్ కూర్చుంటే అన్నీ చూస్తారని చెప్పేసి ట్రైన్ అయితే ప్రిఫర్ చేశామన్నమాట. ఇది వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా పిల్లలు చూడండి పరిగెత్తుతున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలు ఏంటంటే ఇక్కడ బొమ్మలు ఉంటాయి అని అడుగుతున్నారనమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎప్పుడు ఇంకా బొమ్మలు అట్లానే అడుగుతూ ఉంటారు. ఇది రైల్వే స్టేషన్ అమ్మ ఉండదంటే ఇంకా అక్కడక్కడ షాప్స్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అవి బొమ్మలు అనుకొని అడుగుతూ ఉన్నారు. ఇంకా అట్లానే ఇక్కడ ఏంటంటే కింద నుంచి అండర్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట. మనం ట్రాక్స్ పాస్ చేయడానికి మామూలుగా అయితే మనము పైన బ్రిడ్జ్ లాగా అట్లా కాకుండా ఇక్కడ గుంటూరులో వచ్చేసి ఇట్లా అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్ళాలి. ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్తానికి. అయితే ఇక్కడైతే ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉన్నట్టుంది. మధ్యలో కొన్ని అయితే స్టాప్ చేసేసారు. మేము అంతకుముందు వచ్చినప్పుడైతే మొత్తం ఓపెన్ ఉంది. కాకపోతే ఇక్కడ అక్కడక్కడ కొంచెం మట్టి అట్లా పెట్టి గోడలాగా అడ్డు పెట్టారు వేరే వైపు వెళ్ళడానికి. మేమైతే ఇంకా వెళ్ళాము కదా, ఇంకా చెప్పేసి ట్రైన్ ఉందిలే ట్రైన్లో కూర్చుందామని చెప్పేసి ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట. పిల్లలు ఏంటంటే ట్రైన్ ఎక్కిన కానీ ఇంకా వెళ్ళట్లేదేంటి అని అడుగుతూ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదా టైము అవన్నీ. ఇంకా ట్రైన్లో కూర్చున్న తర్వాత ఇంకా ఆ ట్రైన్లో స్టార్ట్ కాకముందే పల్లీలు సమోసాలు పొద్దున్నే అయితే సమోసాలు కూడా వస్తూ ఉన్నాయి. మేము ఇంకా పొద్దున్న ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. కానీ ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా పల్లీలు సమోసాలు ఇంక ఇవే వస్తూ ఉన్నాయి. సర్లేని ఒకసారి అయితే సమోసా అయితే తీసుకొని తిన్నాము. ఇంకెవరు టిఫిన్ చేయలేదు, టీ కూడా తాగలేదు కదా, అందరూ ఇంకా కొంచెం ఆకలిగా అనిపిస్తుంది అని చెప్పేసి సమోసా అయితే తీసుకున్నాం అనమాట. మ్యాక్సిమం ట్రైన్లో ఫుడ్ అయితే ఇష్టపడము, ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగోదు కదా ట్రైన్లో. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా పక్కన అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, పిల్లలు అయితే ఇంకా కాల్ చేస్తూ ఉన్నారు. ఆ షాప్స్ ఏమన్నా కనిపించగానే ఆ ప్యాకెట్స్ కావాలి అట్లా అని చెప్పేసి ట్రైన్ ఆగదని చెప్పినా కానీ వినట్లేదు. ఎంతమంది ఉంటారు జనం? ట్రైన్ మొత్తం అదే ఏడ ఫ్లైట్ అట్టుంది, మధ్యలో ఆడ ఎవరు ఎక్కే పనులు.
బయట చాలా షాప్స్ ఉన్నాయి. చాలా మంది అడిపోతున్నారు. ఇప్పుడు ఇంక ట్రైన్ వచ్చేసరికి ఆటోలు ఎవరికి అందరికి తల ఒకళ్ళు ఉన్నారు. దిక్కులేదు నీకు లేదు. మనం గుడి దగ్గర కొనుక్కున్నాం. గుడి దగ్గర వెళ్తామే ఆ ఊరికి ఇవ్వతలే ఇదే వెళ్ళాలి. ఇక్కడ నుంచి తాగుతాం. సరిగ్గా ఫోన్ లోపలికి ఎలా ఉండదులే. ముందు సుగంధ ఆడనుంటే చెప్పండి. అదే చూస్తున్నాను వడ్డోళ్ళకి సుగంధ చూడ్చింది అక్కడ రండి.
కాడ ఉండాలి. తెలియద్దు వాళ్ళకి. అదనుకుంటా ఆరికి చుట్టేదంట కాయలు తింటారు. ఆరికి చెట్టు ఏదో అంటారు. పిడుగులు అవి వచ్చినాయి ఏం పడవు. ఇదంత ముందు మా చేను దగ్గర ఉండే చేనుకి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు పొంగల్కి ఆదివారం. మన చెప్పులట్లా ఇదేంటి టైం పడట్లేదు? ఇంతేనా టైం? పైన పడలేదు. ఇది గోడలో కలిసింది వైట్లో. ఆ గోడలో కలిసింది టైం. ఇటు ఇప్పుడు ఇట్లా వాటర్ వైపు ఇది ఒక క్లాత్. ఇక్కడేనా మీరు? ఇట్లాంటప్పుడే వాళ్ళకి డబ్బులు. ట్రైన్కి 20 రూపాయలు, ఆడికి 400. బస్కి అయితే 10 రూపాయలే. ఇగో నేను నువ్వు అట్ట పెట్టాము అని. అన్ని పెట్టారు ఇందులో. ఏం బట్లు? బొమ్మ చెట్టు. టికెట్ ఎక్కడ తీసుకుంటే అది జస్ట్ మారి ఎక్కడమే కదా. మరి అవును ఒకటే టికెట్. ట్రైన్ పిల్లదేం లేదు కానీ అవి
పడతావు. అయ్యో పగిలిపోయిందా? అది చూపిస్తాను అన్నయ్య తీసింది. చూపి. కనిపించింది కనిపించింది. ఇప్పుడు తీసావా చూపి. చూపి తీసావా చూపి. మోపిదేవి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రేపల్లి వచ్చేసి అక్కడైతే భోజనం చేసేసామన్నమాట. అప్పటికే 3 అయిపోయింది టైం. సర్లే అని చెప్పి రైల్వే స్టేషన్కి వస్తే ఇంకా ట్రైన్ అయితే ఉంది, జస్ట్ తెనాలి వరకే ఉంది. ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళిపోయిందంటే గుంటూరు వెళ్ళే ట్రైన్. అందుకని తెనాలి వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి గుంటూరు బస్సులో వెళ్దాంలే అనుకున్నాము. సరే అని చెప్పి తెనాలిలో ట్రైన్ అయితే దిగాము. ఇంకా ట్రైన్ దిగిన తర్వాత బస్ వైపు వెళ్తూ ఉంటే మేము వెళ్ళిన రోజు ఎలక్షన్స్ వాటి గురించి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట. అందుకని చెప్పేసి రోడ్లన్నీ బాగా రష్గా ఉన్నాయి. బస్సులు కూడా అయితే చాలా అయితే ఆపుతున్నారనమాట. అందరూ బైక్ మీద ర్యాలీ చేసుకుంటూ ఉన్నారు. మేమైతే బస్ దగ్గర నుంచి ఉన్నాము. ఇంకొక 5 మినిట్స్లో ఈ రోడ్లోనే వస్తారని చెప్పారు. అందుకని చెప్పేసి మళ్ళీ బస్సెస్ చాలాసేపు ఆపేస్తారని చెప్పేసి మేము ఒక బస్సు అయితే రష్ ఉంది అయినా కానీ ఎక్కాము. మళ్ళీ చాలా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా బస్సులో వెళ్తుంటే బస్సులు కూడా ఆపేస్తున్నారు అనమాట. బస్సుల పైన కూర్చొని అందరు ఇంకా గోలగా వెళ్తూ ఉన్నారనమాట. బస్సులు టాప్ ఎక్కేసి డాన్సులు వేయడం పిల్లలు అట్లాగా చేస్తూ ఉన్నారు. చాలాసేపు తెనాలి దాటి రావడానికి మాకైతే చాలా టైం పట్టిందనమాట. రోడ్ అంతా బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా గాలి లేక మా పిల్లలు ఏడుస్తున్నారు ఎండకే. ఈసారి జర్నీ అయితే చాలా రకాలుగా ఉంది. ట్రైను, బస్సు, ఆటో డిఫరెంట్గా అయితే వెళ్ళామన్నమాట. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎండ ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. గాలి అట్లా లేదని చెప్పేసి ఇంకా ఆ రోజు ఫుడ్ కన్నా తాగేవి ఎక్కువ తీసుకున్నాం అనమాట. ఎక్కడికక్కడ సోడాలు, సుగంధ అట్లా ఎక్కువ అవే తాగుతూ ఉన్నాము. ఇంకా అప్పుడు అనిపించింది పిల్లలతో ఎక్కడికి వాళ్ళకి ఏంటంటే రాత్రికి వస్తే తెలిసింది సరిగ్గా ఫుడ్ అయితే తెలియదు. నేను తినకుండా ఇబ్బంది లేకుంటే నేను కూరలు చదువుతుంటాను. నా కూర వస్తాలతో చాలా వర్షాకాలం అయితే చట్నీ చేయడానికి అంటే అట్లా కష్టపడి అయితే చట్నీ చేసి గుంటూరు అయితే చేరుకునేసి ఇంత ప్రయాణం అయితే జరిగిందనమాట. మోపిదేవి వెళ్ళినందుకు మనకి ఏదైనా వెహికల్ అట్లా ఉంటే మనకు అంత ఇబ్బంది అనిపించదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. ఇట్లా బస్సు, ట్రైను, ఆటోస్ ఇట్లా మారి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలతోటి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళాము కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఒకటే జర్నీ కదా. ఇంక ఇట్లా మారి వెళ్ళాలంటే మళ్ళీ ఒక దానికోసం ఇంకొక దానికోసం వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. టైం అనేది చాలా పడుతుంది అనమాట. మనకి అదే ఓన్ వెహికల్ అనుకోండి టైం అనేది సేవ్ అవుతుంది. అది కాక టెంపుల్లో కూడా చాలామంది ఉన్నారు. సండే షష్ఠి కావటం వల్ల చాలా అంటే చాలా క్యూ లైన్స్లో ఉన్నాయి. మేమైతే ఈ పిల్లలతో ఎట్లా ఏంటి అనుకున్నాము. లక్కీగా ఏంటంటే ఇంకా అక్కడ లోపల ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే మనీ ఇచ్చాము. ఇస్తే ఇంకా వేరే లైన్లో అయితే పంపించారు. కొంచెం త్వరగానే వచ్చేసాము. త్వరగా అంటే ఒక గంట ముందు అయితే వచ్చేసాము ఆ క్యూ లైన్స్లో నుంచి. లేకపోతే క్యూలు అయితే చాలా ఉన్నాయన్నమాట. పిల్లలేమో చెమట పోసి చిరాకు చేసుకుంటూ ఉన్నారు. ఎట్లయినా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. మనం ఇంతసేపు నుంచున్నా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాక జస్ట్ కొన్ని సెకండ్సే నుంచొని ఇస్తారు కదా, అది తెలిసిన విషయమే కదా. పిల్లలైతే చూసారో లేదో కూడా తెలియదు. ఆ రష్లో అయితే మేమైతే దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. ఇంకా బయట ఫుడ్ కూడా ఉంది, తిందాం అనుకుంటే ఇంకా లేట్ అయిపోతుందని తినలేదన్నమాట. ఇంకా బయట
హోటల్లో తినేసి ఇంటికైతే వెళ్ళిపోయేదండి మా వ్లాగ్.